సో బండి భగీరథ్ అరెస్ట్. చూడండి, బండికి పదవి గండం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము, చాలామంది గమనించండి. బండికి పదవి గండం ఎట్లా? ఇప్పుడు నైతిక బాధ్యత వస్తూ బండి సంజయ్ రాజీనామా చేయాలి, ఆయన చేయను అంటుడు. మరి కేంద్రం ఆయనను తొలగించాలి, జనరల్గా తొలగించాలి కేంద్రం, ఎందుకంటే ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కూడా బీజేపీ సపోర్ట్ ఉందని చెప్తున్నాడు కాబట్టి, బీజేపీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి 100% మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలి. ఈ రెండు జరగాలి. రెండు జరిగినాయా లేదా? నాకు తెలిసినంత వరకు ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారము కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ప్రధాని మోడీ కానీ అమిత్ షా నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. కొంతమంది పెద్దలతోటి బండి సంజయ్ దగ్గరికి రిక్వెస్ట్ వచ్చింది. మరి ఆయన ఏమన్నాడు తెలియదు. రిజైన్ చేయమని చెప్పేసి పోయినరా, రాజీనామా చేయండి పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని ఏమని చెప్పిర్రా? మరి లేదు నేను రాజీనామా చేయను, మీరే నన్ను తొలగించండి అని చెప్పిర్రా? లేదంటే మీరు తొలగిస్తే నేను బీజేపీని తెలంగాణలో ఏ విధంగా ఉంచుతా, తెలంగాణ మొత్తం కూడా సర్వనాశనం చేస్తా అని అన్నడా? లేకపోతే మీరు తొలగించండి, నేనేంటో చూపిస్తా, బీజేపీ సర్వనాశనం చేస్తా, లేదు కొత్త పార్టీ పెట్టి బీజేపీని నామరూపాలు లేకుండా చేస్తా అని అన్నడా? ఏదో జరిగింది, సంథింగ్ జరిగింది. కొంతమంది మరి ఆర్ఎస్ఎస్ పెద్దలు వచ్చిర్రా, కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి వాళ్ళు కలిసిర్రా? మరి వీళ్ళ కలిసిన సారాంశం ఏంది? బండి సంజయ్ని రిజైన్ చేయమని చెప్పిరా, లేకపోతే తొలగిస్తాం త్వరలో, ఏది క్యాబినెట్ రీషఫిల్ ఏమైనా చేస్తారని చెప్పిర్రా? సంథింగ్ డిస్కషన్ జరిగింది పదవి మీద, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి మీద కేంద్రం నుంచి కొంతమంది పెద్దలు వెళ్ళి బండి సంజయ్ని కలిసి చెప్పారని ఒక అత్యంత విశ్వసనీయ సమాచారం. దీనిలో 2 రకాల అవకాశాలు ఉన్నాయి. ఒకటి, రాజీనామా చేయమని ఒత్తిడి చేయొచ్చు. మరి ఇప్పటివరకు రాజీనామా చేయట్లేదు, అంత పెద్ద ఎత్తున ప్రధాని మోడీ అమిత్ షాలు చెప్తున్నప్పుడు కూడా రాజీనామా చేయట్లేదు అంటే 100% బండి సంజయ్కి ఏముంటుంది? ఇక్కడ పార్టీని నిలబెట్టింది నేను, పార్టీని గెలిపించింది నేను, క్యాడర్ని పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసింది నేను, క్యాడర్ డెవలప్ అయ్యేలా చేసింది నేను, ప్రజా సంగ్రామ యాత్ర చేసింది నేను, మొత్తం ఊరూరా బీజేపీని బలోపేతం చేసింది నేను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది కదా బండి సంజయ్కి ఉంటుంది. సో మా కాన్ఫిడెన్స్, ఆ యొక్క బలం, ప్రజాబలం ఎక్కువ ఉంది, కార్యకర్తల బలం ఎక్కువ నాకే ఉంది కాబట్టి నేను రిజైన్ చేయను. ఒక చిన్న తప్పు చేస్తే నేను రిజైన్ చేయాలా, నేను బాధ్యత వహించాలా అని చెప్పి అనుండొచ్చు. ఆ తర్వాత లేదు ఒకవేళ మీరు తొలగించండి, నేనైతే రిజైన్ చేయను అని చెప్పేసి మంకు పట్టుకొని అన్నడా? మరి అన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుందా? తొలగిస్తే ఏమవుతుంది పరిణామాలంటే, కొత్త పార్టీ దిశగా బండి సంజయ్ ఏమన్నా వెళ్తాడా? భారతీయ జనతా పార్టీ ఇక్కడ అసలు ఉంచగలుగుతాడా? ఇప్పటికే అనేకమైనటువంటి ఇబ్బందులు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి తెలంగాణలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఉంటే బండి సంజయ్ పార్టీలో ఉంటాడా? పోయి కొత్త పార్టీ పెడతాడా? కొత్త పార్టీ పెట్టి బీజేపీ మొత్తం కూడా నామరూపాలు ఎక్కడ ఇస్తాడా అని ఈ అంశాలు వాళ్ళ ముందు ఆ బీజేపీ పెద్దలు మరియు ఇటు బండి సంజయ్కి సంబంధించిన వర్గాలకు సంబంధించిన మధ్యలో జరిగిందా ఈ డిస్కషన్? రావాలి. ఈ యొక్క డిస్కషన్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా బయటకు వస్తే చాలా స్పష్టంగా తెలిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మేబీ జరిగినాయి అనేటువంటి ఒక అపోహ, ఒక సమాచారం అయితే మనకు వస్తూ ఉంది. చూద్దాం మరి. న్యాయం కోసం నమస్తే పోరాటం అట. ఏం పోరాటం? నమస్తే ఏం పోరాటం చేసింది నాకు అర్థం కాదు. ఇదా మీరు చేసింది? ప్రజలు చేశారు, అది గుర్తుపెట్టుకోండి. ప్రజా సంఘాల వాళ్ళు పెద్ద ఎత్తున చేశారు. మీరు చేసింది ఏమన్నా నాకు అర్థం కాదు. ఇరుక్కున్న ఇరు పార్టీలు, బీజేపీ కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న భగీరథ్ కేసు, జాతీయ వైరం పక్కన పెట్టి రాష్ట్రంలో నేతల దోస్తీ, కేంద్ర మంత్రి కొడుకు కాపాడేందుకు కాంగ్రెస్ యత్నం, కుట్రను బయటపెట్టినటువంటి సోషల్ మీడియా, నమస్తే తెలంగాణ బయటపెట్టలేదు, సోషల్ మీడియా బయటపెట్టింది. గడ్డపై గలవిప్పిన మహిళ, యువజన ప్రజా సంఘాలు, గవర్నర్ నుంచి వివరాలు తెప్పించుకోవడం కేంద్ర ప్రభుత్వం నివేదికతో ఢిల్లీకి రావాలని మంత్రి వివేక్ అధిష్టానం ఆదేశం. కాంగ్రెస్ మీద పోరాడాలని చెప్తే ఆ పార్టీతో కలిసి ఎందుకు కుమ్మక్క రాజకీయాలు చేస్తున్నారు? రాష్ట్ర బీజేపీ నేతకు ఇటీవల ప్రధాని మోడీ చివాట్లు. బీజేపీ మీద రాజకీయ సమరం చేయమంటే మీరేమో బీజేపీ మన మిత్రపక్షమైన భ్రమలో ఉన్నట్టున్నారు. టీబీసీ నేతలపై కొద్ది రోజుల కింద రాహుల్ గాంధీ అసనం. బండి భగీరథ్ పై నమోదైనటువంటి కేసు ఉదంతం, రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ బంధం ఎంతలా పెనవేసుకుపోయిందో అధిష్టానం ఆదేశాలకు భిన్నంగా మైత్రితో వివరిస్తున్నాయో తేటతెల్లమైంది. 2 జాతీయ పార్టీల రాష్ట్ర నాయకత్వాలు నెరుపుతున్నటువంటి కుమ్మక్కు రాజకీయంతో ఆ పార్టీల అధిష్టానాలు జాతీయ స్థాయిలో ఇరకాటంలో పడ్డాయి అంటూ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 100% ఇది ఈ యొక్క భగీరథ్ కేసు రేవంత్ మెడకు చుట్టుకున్నది. బండి సంజయ్ మెడకు కాదు, రేవంత్ మెడకే చుట్టుకున్నది. ఆ మెడకు చుట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ విపరీతమైన డ్యామేజ్ అయిపోయింది. ఎందుకు అంటే బండి సంజయ్ కుటుంబాన్ని రేవంత్ కాపాడుతున్నాడు కాబట్టి అటు బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్, ఇటు కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కుమ్మక్క రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి 2 పార్టీల యొక్క బంధం కేంద్రంలోనేమో ఉప్పు నిప్పు, ఈడనేమో
మొత్తం చట్టాలు పట్టాలు వేసుకొని తిరిగినటువంటి సందర్భాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి తెలంగాణలో. సో అందుకే ఈ భగీరథ్ కేసు అవుతుందో రేవంత్ మెడకు చుట్టుకున్నది, అది ఖచ్చితంగా భారీ డ్యామేజ్ జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.